2004లో ట్రాన్సిట్ పీరియడ్ లో కృష్ణానది పైన ఇంకా త్వరితగతిన కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి కంప్లీట్ చేస్తే రేపొద్దున మళ్ళీ బ్రజేష్ కుమార్ వచ్చినప్పుడు వాటర్ అలాట్మెంట్ కూడా సీరియస్ గా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా కంటే కూడా ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచనతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా అన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి ఆ చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉంటే ఈ రోజు అసలు ప్రాబ్లం లేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేయలేదు, యూటిలైజేషన్ లో తీసుకొని రాలేదు కాబట్టి ఈ రోజు అసలు కృష్ణా జలాల పైన మనకి నీళ్ల సమస్య అని చర్చ వస్తాం. అంటే దీని మొత్తానికి కారణం ద్రోహం జరిగిందంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వారి నాయకత్వం కంప్లీట్ చేయలేకపోవటం వల్లే తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సీరియస్ గా కేంద్రం పైన కొట్లాడుతా ఉన్నారు నీటి కేటాయింపు కోసం.